వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? తప్పు జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ వెనక్కి తీసుకొని నువ్వు వాడావు. సిబిఐ ఛార్జ్ షీట్లో చెప్పింది, నేను చెప్పలా. నేనేంటంటే సిట్ రిపోర్ట్ ఒకసారి చదవమనండి. అది ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో ఎవరో ఒకరు ట్రాన్స్లేట్ చేస్తారు. కనీసం అది పెట్టి ChatGPTలో తెలుగు ట్రాన్స్లేట్ అని కొడితే వస్తుంది. అది కూడా తెలియదు ఆయనకి. తెలుగైనా చదవడం వచ్చు కదా, తెలుగులో చదవమనండి. కాకపోతే ఎవరో ఒకరు చదివించుకోమనండి. చాలా క్లియర్గా ఉంది అందులో కల్తీ జరిగింది, 250 కోట్లు స్కామ్ జరిగింది అన్నది కూడా చాలా క్లియర్గా ఉంది. బోలేబాబా రాజస్థాన్ది, బోలేబాబా ఉత్తరాఖండ్ కాదు ఇది అని. అది ఉత్తరాఖండ్, ఇది రాజస్థాను అని అంటారు. ఎవరు వీళ్ళు? హెరిటేజ్ హైదరాబాదు, హెరిటేజ్ విజయవాడ రెండు ఒకటి కాదు స్వామి. బోలేబాబా కంపెనీస్ అన్నవి 2 కంపెనీస్, అవి వేరు కంపెనీలు. సో ఈ 2 కంపెనీలు వేరు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఈ ముక్క 5 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తికి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఒకరు ఉంటారండి, వెంకటేశ్వర కంపెనీ అని బోల్డ్ కంపెనీస్ ఉంటాయి. ఇంకా వెంకటేశ్వర పేరు పెట్టుకున్న వాళ్ళందరిది ఒకటే కంపెనీ అవుతుందా? దిస్ ఇట్స్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ 2016 మార్చ్ 18th. 2016 మార్చ్ 18న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయి డిస్క్వాలిఫై అయింది. అంటే కల్తీ జరిగిందనే కాదని అర్థం. ఇందాపూర్ కంపెనీకి 2015లో ఏదో టెండర్ ఇచ్చాము, తర్వాత డిస్క్వాలిఫై అయింది, మళ్ళీ 3 నెలల తర్వాత అని చెప్పి ఒకటి రాశాడు అక్కడ. కల్తీ జరుగుంటేనే కదా డిస్క్వాలిఫై అయ్యి ఉంటుందని. నువ్వెవడు చెప్పడానికి? నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? టెక్నికల్గా ఏ విషయంలోనైనా డిస్క్వాలిఫై అవ్వచ్చు. నిజంగా నీ దగ్గర కల్తీ జరిగిందని డిస్క్వాలిఫై చేశారని ఆధారం ఉంటే చూపించు. ఇంతకుముందు 300 రూపాయలు, 320 రూపాయలు, 330 రూపాయలు ఉంటే 658 రూపాయలకు ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మళ్ళీ టెండర్ ఖరారు. 2015లో పాల ప్యాకెట్ ధర 19 రూపాయలు ఉంటే 2026కి పాల ప్యాకెట్ ధర 40 రూపాయలు. అబ్బా, పాల ప్యాకెట్ ధర పెరిగితే ఆటోమేటిక్గా నెయ్యి ధర పెరిగిద్ది కదా. ఆఫ్కోర్స్ నీకు అలా తెలుస్తుందిలే, పాలే లేకుండా నెయ్యి తీసేటంత టెక్నాలజీ నీకు తెలియకపోవచ్చు, తెలుసుకో నాయన. మకరానంద్ శాస్త్రిని February 14, 2026న ఫైర్ తీసేస్తూ ఉద్యోగం నుంచి తప్పుకున్నట్టు. February 14, 2026. యాక్చువల్గా స్టాక్ ఎక్స్చేంజ్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి తెలియాలి పలానా సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఆఫ్ ద సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ అతను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వెళ్ళిపోతున్నాడు, రిజైన్ చేశాడు అన్న విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి చెప్పాలి వీళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్కి తెలియాలి. కాబట్టి ఓపెన్గా అది వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్లో కాగితాన్ని తీసుకొచ్చి ఇతను ఎందుకు రిజైన్ చేశాడు, నీకు చెప్పిగా రిజైన్ చేయాలా? కౌన్సిల్లో చర్చ జరుగుంటే ఈ ఆధారాలన్నీ కూడా రీసెర్చ్ వింగ్ ఆల్రెడీ కౌన్సిల్కి కూడా సభ్యులందరికీ కూడా ఇచ్చినారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బహుశా కౌన్సిల్లో చర్చ జరగకోకుండా విపరీతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం. మేమేదో అసెంబ్లీలో కౌన్సిల్లో మేమేదో అడ్డుకుంటున్నామని మాట్లాడుతున్నామేమో. ఆధారాలు లేక మీ వాళ్ళకి మాట్లాడే అవకాశం మీ చైర్మన్ అక్కడ కూర్చొని మేము అవకాశం ఇవ్వడం ఏంటండి? నిజంగా బుర్ర ఉండాలి. మీ చైర్మనే కదా అక్కడ. కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకి ఏం స్వామి నాకు అర్థం కాదు. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. నేను వెళ్ళి చూడాలా, ఇంట్లో ఉండి నాకులా చూడలేడా అంట. నువ్వంటే జనాలంటే నిన్ను ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చొని చూడాలి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని చూస్తావు. ఆయన జనాలు గెలిపించుకున్నారు. ఆయన సరదాగా బయటికి వెళ్తారు ఆదివారం పూట. ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తి.